హలో ఆల్. ఈరోజైతే ఐకియాకొచ్చాను నేను. వీకెండ్ కాబట్టి కొంచెం హోమ్ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ చూద్దామనిపించింది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లోపలికైతే ఎంటర్ అయిపోయాను. కింద కిచెన్ సెటప్, లివింగ్ ఏరియా సెటప్ అన్నీ ఉన్నాయి. పైకి వెళ్తే మొత్తం మనం ఐకియా టూర్ చూసేయచ్చు. సో ఫస్ట్ లో లివింగ్ ఏరియా సెక్షన్ అంతా ఉంది. సోఫాస్ ఇవన్నీ మొత్తం సెటప్ అంతా ఉంది. లివింగ్ ఏరియా యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉంటుంది అని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మన బడ్జెట్ మ్యాచ్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఐకియాలో ఇదొక బెస్ట్ ఐడియా అనిపిస్తుంది నాకు. మనకు ఎలా ఉంటుంది ఏంటి ఈ సెటప్ అంతా ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఇమాజినేషన్ చేసుకోకుండా వాళ్ళే క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తారు మనకి. సో ఇదైతే లివింగ్ ఏరియా సెక్షన్. నాకు చాలా నచ్చాయి. నెక్స్ట్ అయితే టాయ్స్ సెక్షన్కి వచ్చాను. కిడ్స్ సెక్షన్లో చాలానే సేల్ నడుస్తుంది. నాకు కూడా కొన్ని ఐటమ్స్ టెంప్టింగ్గా అనిపించాయి, కానీ ఇప్పుడు అక్కర్లేదని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి వచ్చేసాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు కుకరీ సెక్షన్కి వచ్చేసాను. ఇందులో బౌల్స్, ప్లేట్స్, స్టోరేజ్ బాక్సెస్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ ఉన్నాయి. పర్ఫెక్ట్ ఐటమ్స్ ఉన్నాయి డైలీ యూస్కి. ప్రైజెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. అందులో సేల్ కూడా నడుస్తుంది. నాకు కొన్ని బౌల్స్, ప్లేట్స్ నచ్చాయి. మేబీ పిక్ చేస్తాను. నెక్స్ట్ అయితే లైట్ సెక్షన్కి వచ్చేసాను. టోటల్గా వైబే చేంజ్ అయిపోయింది. వార్మ్ లైట్స్, టేబుల్ ల్యాంప్స్, పెండెంట్ డిజైన్స్ కెమెరాలో కూడా సూపర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మంచిగా ఒక మిర్రర్ రూమ్ని సెటప్ చేశారు లైటింగ్ తోటి. చాలా బాగుంది. లాస్ట్గా గార్డెన్, అవుట్డోర్ సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ స్మాల్ ప్లాంట్స్, పాట్స్, అవుట్డోర్ చైర్స్, చిన్న బాల్కనీ సెటప్ ఇదంతా ఉంది. డెకరేషన్ ఐటమ్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి రియల్ ప్లాంట్స్తో పాటు. నేను మెయిన్గా ఈ ఇంటీరియర్ డెకరేషన్ కోసం వచ్చాను. సో నాకు ఏ ప్లాంట్ పిక్ చేసుకోవాలని చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, రియల్ ప్లాంట్స్ ఆ రెండు నచ్చేసాయి నాకు. నచ్చిన ఐటమ్స్ని ఎండ్లో చూపిస్తాను మీకు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్ట్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.